Hi everybody, welcome back to Christian Roasting Channel. This is Phinehas. పౌలు త్రోఫిమును స్వస్థపరచలేదు, మిలేతులో వదిలేసి వచ్చాడు. తీమోతిని కొంచెము ద్రాక్ష రసము పుచ్చుకోమని చెప్పాడు. త్రోఫీము రోగి అయినందున అతన్ని నేను మిలేతులో ఇదేంటండి, పౌలుకే స్వస్థత వరం ఆగిపోయిందంటే వాక్యం పరిపూర్ణం అనగా బైబిల్ రాయబడిన తర్వాత వరాలన్నింటినీ నిలుపు చేసేసాడండి. బైబిల్ పూర్తవడంతో వరాలు ఆగిపోతాయని బోధించే వాళ్ళు వీళ్లే, బైబిల్ పూర్తవకముందే వరాలు ఆగిపోయాయనేది వీళ్లే. ఆత్మ విరోధులారా, ఎక్కడైనా బ్రెయిన్ అద్దెకి తెచ్చుకొనైనా నేను చెప్పేది బుర్ర పెట్టి వినండి. పౌలు త్రోఫీముని క్రీస్తు శకం 63లో విడిచిపెట్టాడు. అప్పటికి క్రొత్త నిబంధనలో ఉన్న 27 పుస్తకాల్లో ఇవి మాత్రమే రాయబడ్డాయి. ఒక్క సువార్త కూడా అప్పటికి రాయబడలేదు. అపోస్తుల కార్యములు, తిమోతికి రాసిన పత్రికలు, హెబ్రీ, పేతురు పత్రికలు, యోహాను పత్రికలు, ప్రకటన గ్రంథం ఇవేవీ రాయబడలేదు. క్రొత్త నిబంధన పూర్తయ్యే వరకు వరాలుంటాయంటూ క్రొత్త నిబంధనలో 25% కూడా రాయబడక ముందే స్వస్థతా వరం ఆగిపోయింది అంటున్నారు. ఎంత గలీజ్గా ఆలోచించండి. పౌలు క్రీస్తు శకం 60 వరకు స్వస్థతలు చేసినట్లుగా బైబిల్లో రాయబడింది. అంటే ఈ 3 సంవత్సరాల్లోనే ఆయనకి వరం ఆగిపోయి ఉంటుందంటారా? పౌలు తన 4వ మిషనరీ యాత్రలో కూడా ఎన్నో అద్భుతాలు చేసి ఉండొచ్చు, చెయ్యలేదని ఎలా చెప్పగలం? అదే కాలంలో భారతదేశంలో సువార్త చేస్తున్న తోమా క్రీస్తు శకం 70 వరకు అద్భుతాలు, స్వస్థతలు చేశాడు. ఇంకొందరు అపోస్తులు కూడా అనేక ప్రాంతాల్లో స్వస్థతలు చేశారు. ఇక వరాలు ఆగిపోయినట్లు ఎలా అవుతుంది? పాత నిబంధన ఆగిపోతుందని పాత నిబంధనలో, క్రొత్త నిబంధనలో అనేక సార్లు రాయబడింది. వరాలు ఆగిపోతాయి అంటే దేవుడు ఆ విషయాన్ని కూడా నేరుగా రాయిస్తాడు. ఒక్క చోట కూడా ఎందుకు రాయించలేదు? పేతురు జైల్లో ఉంటే దేవదూత వచ్చి విడిపించాడు. కానీ అంతకు ముందు యాకోబు జైల్లో ఉంటే దేవుడు దేవదూతను పంపలేదు. యాకోబు చంపబడ్డాడు. ఎందుకని? అప్పటికి దేవదూతలు లేరా? పేతురు తర్వాత పౌలు జైల్లో వేయబడ్డాడు. అప్పుడు కూడా దేవదూత రాలేదు. ఎందుకని? పేతురు తర్వాత ఇక దేవదూతలు అదృశ్యమైపోయారా? ఎలీషా మరణకరమైన రోగంతో చనిపోవడమేంటి? దేవుడు అప్పటితో స్వస్థతలు చేయడం మానేశాడా? దేవుని వరాలు, దేవుని శక్తి దేవుని చిత్త ప్రకారం వినియోగించబడతాయి. మనుషులు తమ ఇష్టానుసారంగా వాటిని వాడలేరు. దేవుడు స్వస్థపరచాలి అనుకుంటే చేస్తాడు. కొందరిలో ఆ రోగం ఉండడమే వారి వ్యక్తిగత పరిశుద్ధతకు మేలు అనుకుంటే స్వస్థపరచడు. అందుకే ప్రభువు పౌలుని స్వస్థపరచలేదు. అలాగే తిమోతిని, అలాగే త్రోఫీమును కూడా. అందరూ గుర్తుపెట్టుకోండి, దేవుని శక్తి ధర్మశాస్త్రానికో మొదటి శతాబ్దానికో పరిమితం కాదు. ఆయన అన్యజనులను రక్షించడానికి, తన ప్రజలకు క్షేమాన్నివ్వడానికి తన శక్తిని పలు విధాలుగా వినియోగిస్తూనే ఉంటాడు. కొన్ని లక్షల కుటుంబాల్లో దేవుని కార్యాలు జరుగుతున్నాయి. కొన్ని వేల మంది సేవకుల ద్వారా అద్భుతాలు, స్వస్థతలు జరుగుతున్నాయి. స్వస్థత వరం ఉంటే హాస్పిటల్స్ ఎందుకు? చనిపోయిన వారిని లేపేలా ఉంటే మార్చిరీ రూములు ఎందుకని అడిగే బుర్రలేని వాళ్ళు కూడా ఉన్నారు. బెతెస్దా కోనేరు దగ్గర కొన్ని 100 మంది రోగులు ఉంటే ఒకరినే ప్రభు ఎందుకు స్వస్థపరిచాడు? ఆయనకి చేతకాక? ప్రభు సజీవుడని, శక్తిమంతుడని ప్రతి తరములోనూ, ప్రతి ప్రాంతంలోనూ రుజువవ్వడానికి, వాక్యంపై విశ్వాసం కలిగించడానికి దేవుడు తన శక్తిని చూపుతాడు. ప్రజలకు రోగాలు రాకూడదని, ఎవరో చావకూడదని దేవుని ఉద్దేశం కాదు. శరీర సంబంధమైన కార్యాలు చేయటం ద్వారా ఆకర్షించి ఆత్మ సంబంధమైన వాటివైపు ప్రజలను మళ్లించాలన్నది ప్రభు ఉద్దేశం. ఆయన ఆదిమ సంఘం నుండి నేటి వరకు అదే చేస్తున్నాడు. ఏ మహత్ కార్యాలు అవసరం లేకుండా కేవలం వాక్యం వినే ప్రభు దగ్గరికి వచ్చేవారు ఉంటారు. ఏ విధంగానైనా అనేకులు రక్షించబడాలన్నదే ప్రభు ఆశ. ఇక్కడొచ్చిన పెద్ద సమస్య ఏంటంటే దేవుని శక్తిని చూపే చాలా మంది పరిశుద్ధత కోసం, క్రీస్తు మార్గం కోసం చెప్పడం లేదు. ఈ విషయంలో ప్రవీణ్ గారిని నిజంగా మెచ్చుకోవాలి. ఆయన పరిశుద్ధాత్మ సూచనలను, దృష్టాంతాలను కనపరచడంతో పాటు పాపాన్ని కూడా సూటిగా ఖండిస్తారు. వీరి సేవలో లోపాలు లేవని కాదు, కానీ వీళ్ళందరికంటే ఈయన చాలా బెస్ట్. పూర్ణమైనది ఒకటే, అదే క్రొత్త నిబంధన గ్రంథము. క్రొత్త నిబంధన గ్రంథము దేవుడు సంపూర్ణంగా వ్రాయించాడు. పూర్ణమైంది వచ్చినప్పుడు పూర్ణము కాని దానితో నీకు సంబంధం ఏంటి? ఇప్పుడు బైబిల్ పరిపూర్ణమైన తర్వాత ఈ కృపావరములు లేనే లేవు. ఈ వచనాన్ని పట్టుకొని పూర్ణమైనది వాక్యము, పూర్ణం కానిది వరము, బైబిల్ పూర్తిగా రాయబడగానే వరాలు ఆగిపోయాయని ఈ ఆత్మదోషకులు, నరకయాత్రికులు వాగుతుంటారు. మీ అందరికీ మళ్ళీ ఒక ఛాలెంజ్. మీలో ఎవరికైనా వాక్యం తెలిస్తే, వద్దులే, మీలో ఎవరికైనా వాక్యం 1% అయినా తెలిస్తే వరం పూర్ణం కానిది అని ఒక్క వచనమైనా చూపించండి. మీకు నా రెండో ఛాలెంజ్, వాక్యం పూర్ణమైనదని ఒక వచనం చూపించండి. 1వ అధ్యాయము 15 పాపులను రక్షించుటకు వచ్చెనను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది.
బొంకూరి, అక్కడ వాక్యం పూర్ణమైనది అని ఉందా? సువార్త సంపూర్ణంగా ప్రకటించాడు అని రాయబడిందా? సోది బ్యాచ్ మీరును. వాక్యము పూర్తిగా అంగీకరించదగినది అని రాయబడితే వాక్యం పూర్ణమైంది అంటారేంటి? ఈ వచనం అంగీకారాన్ని పూర్ణము అంటుంది, వాక్యాన్ని కాదు. మిమ్మల్ని ఎవడో నిలదీయక మీకు మీరే హీరోలు అనుకుంటున్నారు. నిజంగా నిలదీస్తే మొత్తం డొల్లే, సరుకేమీ లేదు. వాక్యం పూర్ణం కానిది అని నేను అనడం లేదు, అలాగే వాక్యం పూర్ణమైందని బైబిల్ కూడా చెప్పడం లేదు. ఎందుకంటే దేవుడు బైబిల్లో కొన్ని విషయాలు రాయించలేదు. అవి మనకు అవసరం లేదనో లేక మరో కారణంతోనో దేవుడు కొన్నింటిని రాయించలేదు. 7 ఉరుముల శబ్దం ఏమిటో బైబిల్లో లేదు. ఆ చిన్న పుస్తకంలో ఏముందో బైబిల్లో రాయబడలేదు. పౌలు లవోదికీయ సంఘానికి రాసిన లేఖ బైబిల్లో చేర్చబడలేదు. మనిషి దేవుణ్ణి చేరడానికి ఏం కావాలో వాటిని మాత్రం పరిపూర్ణంగా రాయించాడు. ఇక్కడ పూర్ణమైనది పరిపూర్ణుడైన మన ప్రభువే. అందుకే అక్కడ ముఖాముఖి అంటాడు, అనగా 2 ముఖాలు, మనము ప్రభువు. ప్రభువును పూర్ణమైనది అని ఎందుకంటారని అడుగుతావేమో. 1 యోహాను 1:1 యేసు కోసం చెప్తూ దేనిని చూచామో, దేనిని కనుగొన్నామో, దేనిని తాకామో అని రాయబడింది. ప్రభువును వాక్యముగా జీవముగా పూర్ణంగా చెప్పేటప్పుడు ది అని పలకొచ్చు. మీరు చెప్పినట్లు బైబిల్ రాయబడటంతోనే భాషలు ఆగిపోయాయి అనుకుందాం. జ్ఞానం కూడా ఆగిపోయిందా? ప్రవచనాలు కూడా నిరర్ధకమైపోయాయా? క్రీస్తు 2వ రాకడ ఒక ప్రవచనం. బైబిల్ రాయబడింది కాబట్టి ఇక ప్రవచనాలేవి జరగవా? క్రీస్తు ఇక రాడా? 1 కొరింథీ 13వ అధ్యాయంలో వరంతో ఫలాన్ని పోలుస్తూ ఇవన్నీ ఆగిపోతాయి గాని ప్రేమ ఆగదు, వరం పొందండి కానీ ఫలం అతి ముఖ్యమైనదని చెప్తున్నాడు. ఇంకొక మాట భయ్యా, వాక్యం పూర్ణమైనది అనే వచనం చూపించలేదు, వరం పూర్ణం కానిది అనే వచనం కూడా చూపించలేదు. కానీ వరం పూర్ణమైనదని మీకు చూపించనా? యాకోబు 1:17 శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరము పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. మీకేమీ రాదు భయ్యా, నోరేసుకొని బ్రతికేస్తున్నారంతే. మిమ్మల్ని మీరు సింహాలు అని చెప్పుకుంటుంటే ఏంటో అనుకున్నాను. నిజమే, అపవాది గర్జించు సింహంలా మీ రూపంలోనే తిరుగుతున్నాడు. మీలాంటి వాళ్ళని చెప్పు తీసుకొని కొట్టాలా? అప్పుడు వాక్యం స్థిరపరచబడిపోయింది కనుక అపోస్తలుల వలన వాక్యం వచ్చేసింది కనుక ఇంకా స్వస్థతలు చేయవలసిన అవసరత అది ముద్రింపబడింది, మన చేతిలో ఉంది. మరలా వాక్యము స్థిరపరచబడదు, ఒకే గ్రంథం అది. ఈ పూర్ణమైనది ఏంటిదంటే దేవుని వాక్యము, పూర్ణము కానిది ఏంటంటే కృపావరములు. వాక్యము ఎప్పుడైతే క్రొత్త నిబంధన గ్రంథము స్థిరపరచబడిన తర్వాత ఈ వరాలు ఆగిపోయినవి. దేవుడు వెనువెంట జరుగుతూ వచ్చిన సూచక్రియల ద్వారా వారి మాటను స్థిరపరిచాడు. వాక్యం ముద్రింపబడింది. ఇంకా ఇప్పుడు మనం వాటి మీద ఆధారపడం. వాక్యం ఎప్పుడైతే స్థిరపరచబడుతుందో సూచక క్రియలతో పని ఉండదు. వాక్యం స్థిరపడటంతో వరాలాగిపోయాయి, బైబిల్ రాయబడటంతో ఇక వరాలతో పని లేదు అనే వాళ్ళందరికీ నా ఛాలెంజ్. వాక్యం స్థిరపడ్డం అంటే బైబిల్ రాయబడ్డమా? భయ్యా, మార్కు 16:20 వాక్యం స్థిరపరచుచుండెను అని రాయబడింది. అప్పుడు ఎవరు ఎక్కడ వాక్యాన్ని రాశారు? క్రీస్తు పునరుద్ధాండైన 18 సంవత్సరాల వరకు, అంటే క్రీస్తు శకం 50 వరకు ఒక్క పత్రిక గాని సువార్త గాని రాయబడలేదు. వాక్యం రాయబడని కాలంలో వరాలెందుకు పనిచేశాయి? ఈ 18 సంవత్సరాలు వాక్యం స్థిరపడుతూనే ఉంది కానీ రాయబడలేదు. స్థిరపడ్డం అంటే రాయబడ్డం కాదు భయ్యా. స్థిరపడ్డం అంటే ధృవీకరించబడటం, రూఢీ చేయబడడం, నమ్మబడటం, కన్ఫర్మ్ చేయబడ్డం. ఈ లోకంలో రాముడి కోసం కృష్ణుడి కోసం చాలా కథలు చెప్పబడతాయి. జనాలు వింటారు, వదిలేస్తారు. ఎందుకంటే చెప్పబడిన కథను రుజువుపరచడానికి, వారు ఉనికిలో ఉన్నారని తెలియపరచడానికి ఏ ఆధారాలు లేవు. అందుకే అవన్నీ వినబడతాయి కానీ నమ్మబడవు. కానీ దేవుని వాక్యం వీటన్నిటికీ భిన్నమైనది. క్రీస్తు కోసం, ఆయన శక్తి కోసం, ఆయన ఆత్మ కోసం, ఆయన చేసిన కార్యాల కోసం, త్యాగాల కోసం వాక్యం ప్రకటించబడుతుంది. అంతటితో ఆగిపోదు. ఆ తరువాత దర్శనాల రూపంలోనో, అద్భుతాల రూపంలోనో, వరాల రూపంలోనో, ఏదో ఒక సూచక క్రియతోనో క్రీస్తు ఉనికిలో ఉన్నాడని, ఆయన శక్తి వాస్తవమని రుజువుపరచబడుతుంది. అప్పుడు విన్నవారు ఆ వాక్యాన్ని పూర్తిగా నమ్ముతారు. వాక్యం సంపూర్ణంగా నమ్మబడటానికి వరాలు అవసరం. వాక్యం రాయబడ్డానికి వరాలు అవసరం కాదు. పాత నిబంధన గ్రంథపు రచయితలెందరో ఏ వరము లేకుండానే బైబిల్ రాశారు. బైబిల్ రాయడానికి ఆత్మ ప్రేరణ ఉండాలి, ఆత్మవరం కాదు. రాయబడిన వాక్యం సంపూర్ణంగా నమ్మబట్టానికి వరాలు అవసరం. వాక్యం ప్రకటించబడే ప్రతి చోట, వాక్యం ప్రకటించబడుతున్న ప్రతి కాలంలో దేవుడు తన కార్యాలను చేస్తూనే ఉన్నాడు. నమ్మిన వారిలో వాక్యాన్ని స్థిరపరుస్తూనే ఉన్నాడు. ఇవన్నీ ఎందుకు ఇచ్చాడు అంటే సంఘము క్షేమాభివృద్ధి చెందడానికి. బొంకూరి, ఇన్నాళ్లకు ఒక వాక్యానుసారమైన మాట చెప్పావు. సంఘం భూమి మీద ఉన్నంత కాలం వరాలుంటాయి. ఇప్పుడు మనం కట్టే సంఘం అనుకుంటున్నారు చాలా మంది. ఇది 1వ శతాబ్దంలో ఏదైతే తల్లి సంఘం ఉందో ఈ సంఘములోకి వచ్చిన వారు విస్తరించటానికి. బొంకూరిని మెంటల్ హాస్పిటల్లో పడేసి షాక్ ట్రీట్మెంట్ ఇవ్వండి. ఈ పిచ్చోళ్ళంతా వరాలు అనగానే స్వస్థపరచడం, అద్భుతాలు చేయడం అనే అనుకుంటారు. పరిశుద్ధాత్మ వరాలు ఎన్నో ఉన్నాయి.
వీటిలో దేవుడు విరివిగా ఇచ్చే వరాలున్నాయి, అరుదుగా ఇచ్చే వరాలున్నాయి. మొదటి శతాబ్దంలో సుమారు 60,000 నుండి 70,000 మంది క్రైస్తవులుంటే అందులో అద్భుతాలు, స్వస్థతలు చేసేవారు అపోస్తులని మినహాయిస్తే 10 మంది కూడా ఉండరు. ఇవి అరుదుగా ఇవ్వబడే వరాలు. భాషలు, ప్రవచనాలు, బోధించుట, పంచిపెట్టుట, ఆత్మల వివేచన, పరిచర్య ఇవన్నీ విరివిగా ఇవ్వబడే వరాలు. ఇప్పుడు కూడా అప్పటిలాగే స్వస్థతలు, అద్భుతాలు చేసేవారు అరుదుగా ఉంటారు, మిగతా వరాలు గలవారు విరివిగా ఉంటారు. ఈ మాత్రం జ్ఞానం లేకుండా వరాలు లేవని వాగేవారందరికీ ఒక మాట: వరాలు లేకుంటే బోధకులు కూడా లేరు. ఎందుకంటే బోధించడం కూడా ఒక వరమే. మీరంతా బోధిస్తున్నారు కాబట్టి మీరు కూడా వరం కలిగిన వారే అని నేను అనడం లేదు. వరం లేకుండా బోధించే మీరంతా మోటివేషనల్ స్పీకర్స్తోనూ హైందవ బాబాలతోని సమానమని నేనంటున్నాను. మీరంతా పిచ్చోళ్ళు, వెర్రోళ్ళు కాబట్టి ఇదంతా తెలియక తొడల బాధేసుకుంటున్నారు. పీడీ, నీకు బైబిల్ తెలీదు. నీకేం తెలుసంటే ఏబిసిడిఎఫ్ ఏదేదో తప్ప అదే తెలుసు. ఏబిసిడిఎఫ్ ఏదేదో తప్ప అదే తెలుసు. మొదటి శతాబ్దంలోనే స్వస్థతలు ఆగిపోయినాయి. ఈ దినము కాదు. ఎలా చేస్తాడు వీడు? క్రీస్తు శకం 98 నుంచి ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క వ్యక్తి కూడా కాళ్ళు రాలేదు. ఒక్కడికి కూడా కళ్ళు రాలేదు. చనిపోయిన వ్యక్తి బ్రతుకలేదు. భయ్యా, మీరంతా క్రీస్తు శకం 96 నుండి సంఘంలో ఏం జరిగిందో చరిత్ర చదివారా? పరిశీలన చేశారా? ఏ ఆధారంతో ఈ మాటలు మాట్లాడారు? మిషనరీలు ఏ అద్భుతాలు చేయకుండానే, ఏ వరాలు వాడకుండానే సువార్త చేశారని ఏ ఆధారంతో చెప్తున్నారు? నోటికి ఏదొస్తే అది మాట్లాడేయడమేనా? ఎలాగో పోయేది నరకానికే కదా అని రెచ్చిపోతున్నారు అనుకుంటా. ఆత్మవరాలు ఆగిపోలేదు, ఆగిపోవు. అందుకు బైబిల్లో ఎన్నో వచనాలు ఆధారం. చరిత్రలో కూడా అనేక ఆధారాలున్నాయి. ఈ ఆధారాలు మూర్ఖుల కోసం, దేవుడు భ్రష్ట మనస్సుకు అప్పగించేసిన వాళ్ళ కోసం కాదు, సత్యం తెలుసుకోవాలనుకునే వారి కోసం. క్రీస్తు శకం 147లో జస్టిన్ మార్టియర్ లెటర్లో వారి తరంలో కూడా ప్రవచనవరం కొనసాగుతుంది అని రాయబడింది. 2వ శతాబ్ద ప్రారంభంలో ప్రఖ్యాత రచయిత బిషప్ అయిన ఇరేనియస్ రాసిన ఎగైనెస్ట్ హెర్సిస్ అనే పుస్తకంలో తమ సంఘాల్లో అనేకులు భాషలు మాట్లాడేవారు, ప్రవచించేవారు అని రాశాడు. 2వ శతాబ్దంలో ప్రఖ్యాత క్రైస్తవ రచయిత టెర్టులియన్ రాసిన ఎగైనెస్ట్ మ్యార్సియన్లో తమ కాలంలో కూడా ప్రవక్తలు ఉన్నారని చెప్పాడు. 3వ శతాబ్దంలో మోంటెనస్ అనే సంఘాల వారు ప్రవచించేవారు, భాషలు మాట్లాడేవారు. వీరు 5వ శతాబ్దం వరకు విరివిగా విస్తరించారు. 4వ శతాబ్దానికి చెందిన సెయింట్ అగస్టిన్ తను రాసిన సిటీ ఆఫ్ గాడ్లో తన కళ్ళ ముందు తన ప్రార్థన వలన గుడ్డివారు చూపు పొందడం, క్యాన్సర్ తగ్గడం, చనిపోయిన వారు బ్రతకడం వంటి ఎన్నో అద్భుతాల కోసం రాశాడు. 1150లో దర్శనాలు చూసేవారు, ప్రవచించేవారు ఉన్నారు. 16వ శతాబ్దానికి చెందిన లూయిస్ బెర్ట్రెన్ భాషల వరం మరియు అద్భుతాలు చేయు వరాలతో 10,000 మందిని మార్చాడు. అపోస్టిల్ ఆఫ్ సౌత్ అమెరికాగా పిలువబడ్డాడు. 17వ శతాబ్దంలో ప్రవక్తలు ఉన్నారు. అప్పటి కూడికల్లో భాషలు మాట్లాడేవారు. 1817లో జర్మనీకి చెందిన గుస్తవ్ వాన్ బిలో మరియు అతని సహచరులు భాషలు మాట్లాడేవారు. 1820కి చెందిన ఇర్విగైట్ కాంగ్రిగేషన్ వారు భాషలు మాట్లాడటం, ఆత్మతో నింపబడటం జరిగేది. 19వ శతాబ్దం వరకు ఇలాంటివి ఎన్నో జరిగాయి. కొన్ని మాత్రమే చరిత్రలో లిఖించబడ్డాయి. 18, 19, 20 శతాబ్దాలలో మిషనరీల ద్వారా ఆత్మ కుమ్మరించబడుట, దర్శనాలు చూచుట, అద్భుతాలు జరుగుట, దయ్యాలు పారిపోవుట, చేతబడి శక్తుల నుంచి విడుదల పొందుట, రోగాల నుంచి స్వస్థత పొందుట వంటి ఎన్నో అద్భుతాలు జరిగాయి. ప్రభు కోసం ఏమాత్రం తెలియని మారుమూల ఆటవిక ప్రాంతాల నుండి నాగరికత గల ఎన్నో పట్టణాల వరకు ఈ కార్యాలు జరిగి లక్షల మంది ప్రభు వైపుకు తిరిగారు. వారికి మిషనరీలు సత్యాన్ని బోధించి క్రీస్తు పోలికలోకి మార్చారు. ఇది చరిత్ర. దీన్ని ఎవరూ మార్చలేరు. చరిత్ర చెప్తున్నప్పుడు ఇన్ని నమ్మితే నమ్మో, లేకపోతే దొబే. దట్స్ ఇట్. బైబిల్లో వచనాల్ని మీరు వక్రీకరించొచ్చేమో, మీ జ్ఞానంతో, పాండిత్యంతో కొత్త కొత్త వ్యాఖ్యానాలు వివరించొచ్చేమో, మీ వాక్చాతుర్యంతో అబద్ధాన్ని నిజంగా రూపించగలరేమో, చరిత్రను మాత్రం మార్చలేరు. బైబిల్ పూర్తవడంతో దేవుని ఉనికి కనుమరుగైపోలేదు. ఆదిమ సంఘంతో ఆత్మ అభిషేకం ఆగిపోలేదు. ఆయన యందు విశ్వాసముంచిన వారందరిపై అభిషేకం కుమ్మరించబడుతుంది. అవసరాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి ఆశ్చర్య కార్యాలు జరుగుతూనే ఉన్నాయి. మీలాంటి వారు ఎందరూ ఎంత అర్చిగీ పెట్టినా సత్యాన్ని మార్చలేరు, ఆపలేరు. కొట్టో కొడో 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 కొడో